కలుషితమవదే నన్ను నమ్మవే మా అమ్మవే నేనెప్పుడు నాతోనే నువ్వెప్పుడు. హలో ఫ్రెండ్స్, అయితే మన వీడియో డెమో వచ్చేసి అయితే చూసేసి ఉంటారు కదా. సాంగ్ అండ్ లిరికల్ వీడియో 3D ఎడిటింగ్. మనం మేము మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పోయి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎడిట్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాకుండా వీడియోకి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చేసాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పటికప్పటికి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో వచ్చేసి ఇదే. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ సెలెక్ట్ మోషన్లోకి వెళ్ళిపోతాము. అబ్బా ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే, లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని, నేను వచ్చేసి యాక్టర్ పిక్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. నేను వచ్చేసి యాక్టర్ పిక్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ అదే పిక్ పెడుతున్నాను, ఏం కన్ఫ్యూజ్ కాకుండా. లేకపోతే సపోజ్ ఇప్పుడు వేరే పిక్ పెడుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లేస్ బటన్ పైన యాడ్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం స్లో చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ పిక్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఆన్ చేసేసుకొని సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే పిక్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకొని, యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3D వీడియో ఉంది కదా, ఇది కూడా ఆన్ చేసుకొని ఇక్కడ పైన ఇంకొక 3D వీడియో ఉంటుంది, ఇది కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియో కూడా ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేసుకుని అయితే చెక్ చేసుకుని ఎట్లా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మొత్తం బ్యాక్ వచ్చేసి వీడియో అనేది అయిపోయింది. సింపుల్ భయ 1 క్లిక్తో వీడియో ఎడిట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే బాయ్, సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి వీడియో ఎట్లా వచ్చిందో మళ్ళీ ఒకసారి ప్లే చేసుకుని ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే భయ్య, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైనా సరే ఎవరి ఫొటోస్ అయినా పెట్టి ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్వి కానీ, మీ సిస్టర్వి కానీ, మీ లవర్వి కానీ. ఓకే, మన వీడియో నచ్చినట్లయితే మీ అందరికీ షేర్ చేయండి. ప్లస్ భయ్య మనకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను.